హలో గైస్, ఈ వీడియోలో అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, రీయూజ్డ్ కంటెంట్ అనేసి వస్తే మనం దానికి అపీల్ వీడియో ఎలా క్రియేట్ చేయాలా అండ్ సక్సెస్ఫుల్గా మన ఛానల్ని ఎలా అప్రూవ్ చేసుకోవాలా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను ఛానల్లో, రీయూజ్డ్ కంటెంట్ వస్తే అపీల్ వీడియో ఎలా చేయాలనేసి. సో దానికి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నేను మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, అందులో యూట్యూబ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ అలాగే అందులో రీయూజ్డ్ కంటెంట్ గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను కదా, ఇందులో కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ కామెంట్స్ని క్లియర్గా చదివి చాలామంది అంటే వాళ్ళు అప్లై చేస్తారు కదా, అపీల్ వీడియో చేస్తారు కదా, అది ఇంగ్లీష్లో చేయాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ ఆర్ హిందీలో చేయాల్సి ఉంటుంది. సో అది వాళ్ళకి తెలియదంట. సో ఎలా చేయాలనేసి ఈ విధంగా చాలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని రియాక్ట్ అయి ఉంటారు కదా. సో వాటి గురించి ఆ కామెంట్స్ని చదివి వాటికి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనం కామెంట్స్లోకి వెళ్ళి ఏదో ఒక కామెంట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ బ్రదర్ చూసుకోవచ్చు, ఇక్కడ ఫన్నీ ఏదో సంథింగ్ ఉన్నది ఛానల్ నేము. బ్రదర్, నేను అపీల్ వీడియో తెలుగులో చేసా, అయితే ఐడియా లేక వాళ్ళు రిజెక్ట్ చేశారు, నాకు హెల్ప్ చేయగలరా అంటే తెలుగులో చేశారంట వాళ్ళు అపీల్ వీడియో అనేసి. సో మనకు ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్లు మాత్రమే మనం అపీల్ వీడియో చేయాల్సి ఉంటుంది. తెలుగులో చేసేదానికి అంటే మనం తెలుగులో కూడా వీడియో చేయొచ్చు, బట్ తెలుగులో వీడియో చేసామంటే సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, ఆ సబ్ టైటిల్స్ అయితే మనం ఇంగ్లీష్లో మనం మాన్యువల్గా ఎడిటింగ్ అప్లికేషన్లో ఇంగ్లీష్లో ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అపీల్ వీడియోకి అది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్తున్నాం అనేసి ఇంగ్లీష్లో వాళ్ళకి ఆ సబ్ టైటిల్స్ కనిపించేలాగా కూడా మనం చేయొచ్చు వీడియో. సో కంపల్సరీ ఇంగ్లీష్ అనే లేదు, తెలుగులో కూడా వీడియో చేసి సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇంకో కామెంట్ ఏదో ఉన్నది, రీయూజ్డ్ కంటెంట్ వస్తే డిలీట్ చేసేసా సార్, వాచ్ అవర్స్ తగ్గిపోయాయి, ఏం చేయాలి సో ఇది చాలామంది కామన్గా చేసే మిస్టేక్ అన్నమాట. అంటే ఏదైనా ఒక రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చిన వెంటనే ఆ ఛానల్లోకి వెళ్ళేసి ఆల్మోస్ట్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తారు. అది చేశారంటే మనం అపీల్ కూడా చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఇవ్వదన్నమాట. సో మనకు రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చిందంటే అసలు దేనివల్ల వచ్చింది అనేసి మన ఛానల్ని ఒకసారి మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఛానల్ని చెక్ చేయించుకోవాలన్నమాట. అలా చేస్తే మనం అపీల్ వీడియో చేసినా కూడా మనకు 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే అకౌంటు డిలీట్ చేసామంటే వెంటనే అసలు ఛాన్స్ కూడా ఉండదు, ఖచ్చితంగా అపీల్ వీడియో చేసినా కూడా యూజ్ అయితే ఉండదు, మనకు వాళ్ళు క్లియర్గా చూపిస్తారనమాట. సో ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకూడదు. మనం ఎటువంటి వీడియో షార్ట్ వీడియో కూడా డిలీట్ చేయకూడదు. అలాగే పెట్టి అపీల్ వీడియో చేసామంటే ఆ అపీల్ వీడియో కూడా పర్ఫెక్ట్గా దానికి స్క్రిప్ట్ కూడా నేను ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది కామెంట్ అయితే చేశారు, మెసేజ్ చేశారు. సో నేను వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆ స్క్రిప్ట్ అయితే నేను పంపించాను. వాళ్ళు ఆ స్క్రిప్ట్ని ఫాలో అవుతూ వీడియో కూడా చేశారు. చాలామందికి బ్యాక్ కూడా వచ్చేసింది అకౌంటు. సో మనం మెయిన్గా ఆ వీడియో ఏదైతే చేస్తామో అపీల్ వీడియోకి లైక్ రీయూజ్డ్ కంటెంట్కి అపీల్ వీడియో చేస్తాం కదా, ఆ వీడియోలోనే ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఎక్కడైనా ఆ వీడియో లైక్ మీ ఛానల్లో అక్కడక్కడ రీయూజ్డ్ కంటెంట్ ఉన్నా కూడా మీరు దానిలో ఏదో చేంజెస్ చేసామనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో అది ఖచ్చితంగా మీరు డిలీట్ అయితే చేయొద్దండి రీయూజ్డ్ కంటెంట్. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన ఛానల్ అయినా సరే మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేసి చెప్పలేము, ఏ టైంలో అయినా కూడా రావచ్చు అనమాట. అలా ఏదైనా వచ్చింది అంటే వీడియోస్ మాత్రం అస్సలు డిలీట్ చేయకండి, ఎటువంటి వీడియో కూడా. నెక్స్ట్, వైటీ క్రియేట్ యాప్లో వాడిన మ్యూజిక్ మళ్ళీ వాడవచ్చా? వైటీ క్రియేటర్ యాపా అంటే మనం నార్మల్గా వైటీ మ్యూజిక్ లైబ్రరీ ఉంటుంది కదా యూట్యూబ్ది, అందులో ఉన్న సాంగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం. అంతేగాని బయట నుంచి ఏదో ఒక సాంగ్ని తీసుకొచ్చి డైరెక్ట్గా మనం మన షార్ట్ వీడియోలో ఎక్కడో ఒక దగ్గర అంటే 5 సెకండ్స్ వరకు అయితే వాడుకోవచ్చు అనమాట. ఏదైనా మనం ఒక వీడియోకి ఫన్నీ వీడియో అనుకోండి, ఆ ఫన్నీ వీడియోకి ఎక్కడైనా మనం మ్యూజిక్ యాడ్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అనిపిస్తే 5 సెకండ్స్ మాత్రమే, 5 మినిట్స్ కాదు, 5 సెకండ్స్ మాత్రమే మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేసామంటే ఖచ్చితంగా దానికి కాపీరైట్ అవ్వచ్చు, లేదంటే రీయూజ్డ్ అని కూడా అంటే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనం అందులో యూట్యూబ్ లైబ్రరీ ఉంటుంది కదా, మ్యూజిక్ లైబ్రరీ, అందులో ఉన్న సాంగ్స్ అయితే మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, నా ఛానల్ రీయూజ్డ్ వచ్చింది, ఎలా చేయాలి, అప్లై చేయాలి? నేను ఆల్రెడీ ఇక్కడ కనబడుతుంది కదా ఈ ఐడికి నేను నా స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ఆల్రెడీ షేర్ చేశాను. సో తను అపీల్ వీడియో కూడా చేసి అప్లై చేశాడు, సక్సెస్ అయింది అనుకుంటున్నాను. నాకు తర్వాత రిప్లై అయితే ఏం రాలేదు. నా ఛానల్ రీయూజ్డ్ అని వచ్చింది. సో ఆల్మోస్ట్ అందరూ వచ్చింది అంటున్నారు, కానీ
నాకు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమీ ఇవ్వడం లేదు. చాలామంది ఏంటంటే నాకు ఇన్స్టాలో కాంటాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి నేను అక్కడ వాళ్ళతో అసలు దేనివల్ల వచ్చింది ఏమి అనేసి ఒకసారి ఛానల్ని కూడా చూసాను. నేను చూసి వాళ్ళకి స్క్రిప్ట్ కూడా నేను షేర్ చేశాను అన్నమాట. సో ఇదే విధంగా ఈ వచ్చిన కామెంట్స్ అయితే ఇది కాకుండా చాలామంది కామెంట్ చేయకుండా డైరెక్ట్గా ఇన్స్టాలోనే నాకు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్లు పెట్టారనమాట. సో నేను వాళ్ళందరికీ కూడా స్క్రిప్ట్ అయితే షేర్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఏదైనా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేశారంటే నేను ఆల్మోస్ట్ 100లో 80 to 90% మీ అకౌంట్ని మళ్ళీ బ్యాక్ తెప్పించేలాగా నేను చేయగలను. అంటే నేను కూడా ప్రీవియస్గా చాలా టైమ్స్ నాకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా. సో వాటి మీద నేను వర్క్ చేశాను కాబట్టి కొద్దిగా ఇంత నాలెడ్జ్ అయితే ఉన్నది. అంటే కొద్దిగా తెలిసి వచ్చింది ఎలా చేయాలా ఏంటి అనేసి. మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా దానికి సంబంధించి నేను మీకు కొన్ని ఐడియాస్ అయితే ఇవ్వగలను అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో మీరు చూసుకున్నట్టయితే ఇంకా యూట్యూబ్లో వ్యూస్ సంబంధించి ఇంకో సెకండ్ ఛానల్ అన్నాను కదా, దానికి సంబంధించి ఇక్కడ అంటే 21 డేస్లో సెకండ్ ఛానల్ అనేది షార్ట్స్ని బేస్ చేసుకొని మానిటైజేషన్ కంప్లీట్ అయింది. సో ఒకసారి చూడండి మీరు కూడా ఛానల్ని, ఖచ్చితంగా ఇందులో మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఉంటాయి. అండ్ అలాగే వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ విధంగా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.